మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున నీకందరికీ వందనాలు శుభాలు. ప్రతిని బిడ్డలారా సౌఖ్యంగా సుఖంగా ఉన్నారని ఆశపడుతుంటున్నాం. మా అనుదిన ప్రార్థనలో తప్పకుండా మీ కొరకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు కూడా తప్పకుండా మీ ప్రార్థన తెలియచేయండి. తప్పక మీ కొరకు ప్రార్థన చేసేవారిగా ఉన్నాం. ఇంకా అనేక మందికి షేర్ చేయండి. వారు కూడా ఆధ్యాత్మికంగా బలపరచబడేవారిగా ఉంటారు. ఈ దినాన దేవుని వాక్కును మనం ఒకసారి ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథము 46వ అధ్యాయం 4వ చరణం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే. ప్రతిని బిడ్డలారా, దేవుడు తన బిడ్డలను ఎప్పుడు కూడా ఎత్తుకునేవాడిగా ఉంటాడు. ఒక చిన్న మాటను మనం ఆలోచన చేద్దాం. ఒక చిన్న ఇంట్లో ఒక తల్లి ఒక బిడ్డ ఉన్నారంట. తల్లి వంట ఇంట్లో చేరి ఒక చక్కగా వంటను చేసుకుంటా ఉంది. అయితే పసిబిడ్డ ఒక చిన్న రూమ్లో అన్ని తల్లి బొమ్మలన్నీ పెట్టడంతో అక్కడే ఆడుకుంటూ ఉన్నాడు. అయితే బిడ్డకు తెలియకుండానే వాష్రూమ్ చేశాడు. అయితే వాష్రూమ్ చేసినటువంటి ఆ బిడ్డను అప్పుడే ఆ ఇంట్లోకి ఒక తల్లి వచ్చింది, ఒక చిన్న సహాయం కొరకు వచ్చినప్పుడు. అప్పుడు ఆ వంటింట్లో ఉన్నటువంటి తల్లిని పిలుస్తూ ఉంది, ఏవండి నీ బిడ్డ ఇక్కడే వాష్రూమ్ చేసి ఆ వాష్రూమ్ మీదనే చేయబెట్టి ఇదిగో ఒంటికంతా పూసుకొని భయంకరమైన స్థితిలో ఉన్నాడు అని చెప్పగానే ఆ తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యో బిడ్డ, నేను లేకుంటే ఎంత గలీజ్ చేసావు నాన్న అని చెప్పి వెంటనే ఆ బిడ్డను ఉన్నపాటుగా తన చేతులతో ఎత్తుకుంది. ఎందుకు తెలుసా? ఎందుకు మాట చెప్తుంది తెలుసా? బయట ఉన్నటువంటి తల్లి సొంత తల్లి కాదు కాబట్టి. సొంత తల్లి అయింటే తప్పకుండా ఆ బిడ్డను కౌగిట్లు చేర్చుకునేది. ఆ బిడ్డ ఎలా ఉన్నా, ఎంత రోతగా ఉన్నా, ఎంత గలీజ్గా ఉన్నా ఆ తల్లి చేర్చుకునేది. ఎందుకంటే ఆ తల్లి బయటి తల్లి కాబట్టి. ఈ సొంత తల్లి ఆ బిడ్డ ఆ వాష్రూమ్లో ఆ భయంకరమైనటువంటి చేతులంతా పెట్టి ఒంటికి దేహానికి పట్టించుకున్నప్పుడు కూడా ఆ తల్లి వెనుకడుగు వేయలేదు. ఎందుకు తెలుసా? తల్లి తన బిడ్డ మీద పెట్టుకున్న ప్రేమ అంత గొప్పది కాబట్టి. చూసారా, ఒక తల్లి తన బిడ్డను అంతగా ప్రేమిస్తే పరలోకమందు ఉన్నటువంటి నా దేవాది దేవుడు ఎంతగా ప్రేమించేవాడే ఉన్నాడు. బిడ్డ ఇదిగో మురికిగా ఉండొచ్చు, భయంకరమైనటువంటి దుర్వాసనతో ఉండొచ్చు, నీ జీవితం కూడా దుర్వాసనతో నిండిందేమో, నీ జీవితం కూడా పాపములు ఉందేమో, భయంకరమైనటువంటి శాపాల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నావేమో. అయినప్పటికీ కూడా ప్రభు ఈ ఉదయ కాలం ముందు నిన్ను కౌగిటిలో చేర్చడానికి ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయడు. ఆ తల్లి బయట తల్లి ఆలోచన చేసింది, ఎత్తుకుందామా వద్దా, ఇదిగో చెప్పేస్తే సరిపోతుంది కదా అని. కానీ నా ప్రభు అలాంటి వాడు కాదండి. నిన్ను ముదిమి వచ్చు వరకు ఎత్తుకున్న వాడంతే. ఇదిగో నువ్వు ఈ రోజు కాదు, మరో ఏ రోజైనా సరే, ఏ స్థితిలో అయినా సరే, చనిపోయేంత వరకు లాస్ట్ స్టేజ్లో కూడా ప్రభువా నన్ను చేర్చుకో ప్రభువా, నన్ను ప్రేమించు ప్రభువా, నా పాపాలు క్షమించు ప్రభు అని అడగలిగితే దేవుడు ఏ నిమిషమైనా నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. వస్తావా? ఈరోజు నిన్ను ముదిమి వరకు ఎత్తుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎంత పాపం స్థితిలో ఉన్నా, వ్యభిచారివైన, దొంగవైన, మంత్రికుడివైన, మనుషులు చంపుకు తినేవాడివైనా, ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా సరే నా దేవుడు నిన్ను ఎత్తుకునేవాడిగా ఉన్నాడు. కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు మరణిస్తున్నప్పుడు ఆయన కుడి వైపున మరొకరిని, ఎడం వైపున మరొకరిని, ఇద్దరు దొంగలను, బందిపోటు దొంగలను సిలువ వేస్తూ వచ్చారు. ఇద్దరు కూడా మొదటిగా ప్రభుని దూషించినటువంటి వారే, ఇద్దరు కూడా ప్రభుని బాధ పెట్టినటువంటి వారే. అయితే ఒక దొంగ ఆలోచన చేస్తున్నాడు, ఇదిగో మనకైతే ఇది సబబే, మనము చేసిన ద్రోహాలు బట్టి మనకు జరుగుతున్నటువంటి ఈ సిలువ మన జీవితాన్ని కరెక్టే, కానీ ఈయన పరిశుద్ధుడురా, ఇతనిలో ఏ తప్పు లేదు అని చెప్పినప్పుడు ఆ ఒక దొంగ అడుగుతున్నాడు, ప్రభువా నేడు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, ఈ పాపిని జ్ఞాపకం చేసుకో ప్రభువా అంటే వెంటనే క్షణమాత్రము కూడా ఆయన ఆలస్యం చేయక, నేడు నిశ్చయముగా నీవు నాతో పరదేశంలో ఉండదు అని చెప్పాడు. దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. హల్లెలూయా. ఈరోజు చూసారా, ఒక బందిపోటు దొంగ ఒక్క రెప్పపాటున అడిగినప్పుడు ప్రభు ఆలస్యము చేయకుండా, తడువు చేయకుండా దేవుడు తన బిడ్డను చేర్చుకున్నాడు. ఈరోజు నిన్ను చేర్చుకోడా? నువ్వు అనుకుంటున్నావేమో నాలాంటి వాడిని కూడా క్షమిస్తాడా, నేను ఎంత ఘోరమైన పాపిని తెలుసా, నేను చేసిన పాపాలు ఎంత భయంకరమైన తెలుసా అని ఆలోచన చేస్తున్నావు కదా. అయితే ప్రభు వాక్యం అంటది ఏమని తెలుసా నాన్న, ఇదిగో యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి కడుగుతుంది. ప్రతి పాపం అంటే అది ఎంత పెద్ద పాపమైనా సరే, అంత గొప్ప దేవుడు మనము కలిగి ఉన్నాము గనుక ఈ ఉదయకాలం ముందు దేవుడు తన వాక్కు ద్వారా నీతో మాట్లాడేది ఒకే ఒక్క మాట, ఆయన నిన్ను ఎత్తుకునివాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు తన బిడ్డలను ఎత్తుకొని కౌగిటిలో చేర్చుకునేవాడిగా ఉన్నాడు. అట్టి ప్రేమ ఈ దేవుడు ఈ దినాన నీకు అనుగ్రహించి తన కౌగిటిలో నీవు చేర్చబడదు గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు అవర్ ఇండియా.